అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తొలిసారి షాక్ తగిలింది. దీని నుంచి టీఆర్ఎస్ ఇంకా తేరుకోలేదు. సీఎం నుంచి మొదలుకొని ముఖ్య నేతల వరకు దేవి ప్రసాద్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారట. మరో చోట చావు తప్పి కన్ను లట్టపడ్డట్టు బయటపడడం కూడా ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది. ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అసలు 6 జిల్లాల్లో నేతలు ఏం చేశారన్న దానిపై రహస్య నివేదిక తెప్పించుకున్నారు. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కొంత ప్రతికూల ఫలితాలే వచ్చాయి. అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఇలాంటి ఫలితాలను అస్సలు ఊహించలేదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన దేవి ప్రసాద్ లాంటి నేతలే ఓటమి పాలయ్యారంటే ఏదో జరుగుతోంది, ఎక్కడో లోపం ఉంది. అసలు ఎందుకీ ఫలితాలని పార్టీలో కొంత అంతర్మథనం మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో కలిసొచ్చిన ఉద్యోగుల్లో కొందరు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో సహకరించలేదన్న అంచనాలకు వచ్చారు. ఉద్యోగులే కాదు, నిరుద్యోగుల్లో కొంత వ్యతిరేకత ఉన్న విషయాన్ని పార్టీ నేతలు ఎందుకు గుర్తించలేకపోయారని ఆరా తీస్తున్నారు పార్టీ పెద్దలు. అసలు ఈ ఎన్నికల్లో పనిచేసిన నేతలెవరు, హ్యాండ్ ఇచ్చిందెవరు అన్న లెక్కలు తేల్చే పనిలో పడ్డారట సీఎం. నోటిఫికేషన్ దగ్గర నుంచి పోలింగ్ వరకు ఏ స్థాయి నేత ఏ స్థాయిలో పనిచేశారన్న దానిపై కేసీఆర్ రహస్య నివేదిక తెప్పించుకున్నారట. రహస్య నివేదిక విషయం బయటపడటంతో పార్టీ నేతల్లో కుబులు మొదలైందట. ఆ నివేదికలో ఏముందో, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయోనని కలవరపడుతున్నారట. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో గెలిచినా ఆశించిన మెజార్టీ రాలేదు. బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఎదురు కావడంతో రెండో ప్రాధాన్యత ఓటుతో బయటపడాల్సి వచ్చింది అధికార పార్టీ. కమ్యూనిస్టుల బలం ఉండే ప్రాంతంలో బీజేపీకి 40,000కు పైగా ఓట్లు రావడం ఆషామాషీ వ్యవహారం కాదంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. ఇక హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నియోజకవర్గంలో ఓటమిని తట్టుకోలేకపోతున్నాయి. అసలు ఈ 3 జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఎలా ఉంది, దేవి ప్రసాద్ కోసం ఎవరెలా పనిచేశారన్న దానిపై ఇంటెలిజెన్స్ నివేదికలు అధినేతకు అందాయి. గ్రేటర్లో 3, రంగారెడ్డి జిల్లాలో 1, మహబూబ్ నగర్ జిల్లాలో 1 మంత్రి ఉన్నారు. అయినా ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోవడం వార్నింగ్ బెల్ మోగిస్తోంది. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతల తీరుపైన కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దేవి ప్రసాద్ ను అభ్యర్థిగా నిలబెడితేనే ఇన్ని ఓట్లు వచ్చాయి. ఒకవేళ మరొకరిని బరిలోకి దింపితే ఫలితం మరింత దయనీయంగా ఉండేదని అనుకుంటున్నారట కేసీఆర్. మొత్తం 400 పోలింగ్ కేంద్రాలకు 200 కేంద్రాల్లో పోల్ చిట్టీలు కూడా పంపిణీ చేయలేని స్థితి ఎందుకు వచ్చింది? ఓటర్లను చేరుకోవడంలో ఎందుకు విఫలమయ్యారన్న దానిపై కేసీఆర్ ఆరా తీస్తున్నారట. ఈ సెగ్మెంట్ లో 2 మంత్రులు తప్ప మిగతా నేతల పనితీరు అంత సానుకూలంగా లేదనే అంచనాకొచ్చినట్టు సమాచారం. పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు, మరికొందరు నేతలు దేవి ప్రసాద్ కు సహకరించలేదన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందట. కేసీఆర్ సన్నిహితులు కొందరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఓవరాల్ గా ఫలితాల పోస్ట్ మార్టం రిపోర్టు అధినేత చేతిలో ఉంది. పనితీరు ఆధారంగానే భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయన్న సంకేతాలు పంపాలనుకుంటున్నారట కేసీఆర్. పార్టీలో, ప్రభుత్వంలో మార్పు చేర్పులు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారట. ఈ లెక్కన ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చిన వారికి బ్యాండేనంటున్నారు. ఆఫ్ ది రికార్డ్ లో